హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈ వీకెండ్ మేము బ్రేక్ఫాస్ట్ బఫే చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. వేడి వేడి నూనెలో మంచిగా వడలు అండ్ పూరీస్ చేస్తున్నాము. సో అది చూస్తుంటేనే చాలా యమ్మీ ఉంది కదా. బఫే అంటే నిజంగానే బఫే, ఎందుకంటే దీంట్లో మేము చాలా ఐటమ్స్ యాడ్ చేసినాము. చూపిస్తాను ఇంకా వీడియోలో. ఇంకా లైక్ వీకెండ్ అంటే ఎప్పుడు బయటికి వెళ్ళి లంచ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గర మంచిగా బఫే చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు కూడా చాలా టైం పాస్ కదా. ఇదిగో పూరీ కర్రీ కూడా చేసిన పూరీస్ కోసము. అండ్ ఇవి లైక్ అన్నీ అరేంజ్ చేసిన ప్లేట్స్. ఇంకా ఇది రెడ్ చట్నీ ఆల్రెడీ సగం తినేసినాం, వడ, సాంబార్, అండ్ ఇది పల్లి చట్నీ అన్నీ. అండ్ లాస్ట్లో మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను. జస్ట్ ఇది ఇట్లా చూస్తున్నాం, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. సో ఫస్ట్ వడాలైన తర్వాత పూరీస్ తొందరనే అయిపోతాయి ఫాస్ట్గా. సో ఏమేం చేసుకున్నామో మొత్తం రివీల్ చేస్తా లాస్ట్కి. అండ్ మేమైతే ఈ వీకెండ్ ఇలా స్పెండ్ చేసినాం. మీరు వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్లో చెప్పండి. అండ్ ఇవన్నీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తేనే అవుతుంది. ఒకరు పూరీలు చేయడం, ఒకరు వడలు చేయడము, అండ్ ఆల్రెడీ సాంబార్ కానీ అవన్నీ చేసినాం కదా. అవన్నీ ముందే లైక్ పొద్దున్నే చేసి పెట్టుకుంటే లైక్ బ్రంచ్ లాగానే తిన్నాం. లైక్ ఆఫ్టర్ 11 అయింది, ఎందుకంటే బఫే అంటే కొంచెం బ్రంచ్లా తింటేనే బెటర్. అది పొద్దున అంతగానం తినలేము. అందుకే లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపేసి ఒకసారి తిన్నామంటే హ్యాపీగా మధ్యాహ్నం స్లీప్ వేయచ్చు. ఇంకా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఓపిక కావాలి, కానీ చాలా బాగుంటుంది అందరం కలిసి ప్రిపేర్ చేసుకుంటే. ఇంకా బేబీస్ కూడా ఉంటే ఈజీగా ఏంటంటే బేబీస్ కూడా ఇడ్లీ తినేస్తారు, సో దోశలు కూడా తింటారు. మేము దోశలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇదిగో దోశలు పెంక మీద. ఇది ఐరన్ కడాయి, అంటే లైక్ ఇంత పేపర్ దోశలు. నాన్ స్టిక్లో అయితే పేపర్ దోశలు వస్తాయి, కానీ ఇంకా నాన్ స్టిక్ మేము ఎక్కువ ఈ ఐరనే వాడుతున్నాం. నాన్ స్టిక్ కన్నా కొంచెం బాగానే వస్తాయిలే, మరీ ఇంత పర్ఫెక్ట్ పేపర్ లాగా కాకుండా. ఐరన్గా హెల్త్కి మంచిది, ప్లస్ బాగానే కూడా వస్తాయి దోశలు. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. ఐరన్ వాటి మీద అయితే బెటరు. దోశ ఎంతమంది దోశ లవర్స్? నేను కూడా దోశ లవరే. అండ్ దీనికి యాక్చువల్గా నేను పొటాటో కర్రీ చేయలేము, టైమ్స్ కూడా సరిపోలేదు. పొటాటో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశ, పొటాటో కర్రీ అండ్ పల్లి చట్నీ, సాంబార్ జస్ట్ ఇడ్లీస్కి బాగుంటుంది. సో ఫైనల్గా మేమైతే దోశ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ ఒకసారి ఇదిగో వడాస్, ఈ సాంబారు, ఇదేమో పల్లి చట్నీ, అండ్ నెక్స్ట్ పూరీస్ వస్తున్నాయి ఇంకా. అండ్ ఇది రెడ్ చట్నీ లాగా టమాటోస్ వేసి చేసిన. అండ్ ఇది పూరీ కర్రీ పూరీస్కి. ఇవేమో ఇడ్లీ సాంబార్ పల్లి చట్నీ కాంబినేషనే సూపర్ నాకైతే. ఇంకా ఇవన్నీ తర్వాతనే వడ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్.